భాగ్యనగరంలో అభాగ్యజీవి చెవులకి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని స్మార్ట్ ఫోన్లో మాట్లాడుకుంటూ రోడ్డుపై వెళ్తున్న 18 సంవత్సరాల బాలికను గుద్దేసిన కారు. ఏమండి, వేడివేడి కాఫీ. ఈ పేపర్ ఇంకా వేడిగా ఉందోయ్ రజని, కూర్చో. బ్లూ ఫిల్మ్ చూడ్డానికి అలవాటు పడ్డ 4 బీటెక్ విద్యార్థులు 11 సంవత్సరాల బాలికపై సామూహిక అత్యాచారం. నిర్భయ చట్టం వచ్చాక కూడా ఇంకా ఈ దారుణాలేంటండి? ఇంకో దారుణం ఉంది విను. డ్రగ్స్ మాఫియాలో నైజీరియన్తో కుమ్ముక్కైన 2 యువ డాక్టర్లు. చిచి, రోజు రోజుకి యూత్ పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. మచ్చుకు కూడా మంచోడనేవాడే కనపడట్లేదు. యువర్ రాంగ్ అన్నయ్య. సమాజంలో మంచి కన్నా చెడికే ఎక్కువ ప్రచారం జరుగుతుంది. అందుకే మంచి చేసేవాళ్ళు తెలియకుండా పోతున్నారు. నువ్వంత గట్టిగా వాదిస్తున్నావంటే నీ సమాజ సేవలో అలాంటి వాళ్ళు ఎవరో తగిలే ఉంటారు. అవునన్నయ్య, ఈరోజు జాగింగ్లో నేనొకతన్ని చూశాను. అక్కడ ఎంతమందున్నా చూస్తూ పట్టించుకోకుండా వెళ్ళిపోయారే కాని ఒక్కరూ ముందుకు రాలేదు. ధీరజ్ అని అతనొచ్చి హెల్ప్ చేశాడు. అన్నయ్య, హీస్ రియల్లీ నైస్ గాయ్. నీకంతగా నచ్చాడంటే అతను సకల సుగుణాభిరాముడై ఉంటాడు. May I come in, sir? Come in. Hey! Hey, Devdas! I'm good. నువ్వెలా ఉన్నావురా? I'm fine, man. చిన్నప్పుడు ఎప్పుడో కలిసి చదువుకున్నాం. చాలా సంవత్సరాలైందిరా నేను చూసి. నువ్వు చాలా మారిపోయావురా. అందుకే ఒక క్షణం గుర్తుపట్టలేకపోయాను. ఇంతకీ ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎక్కడుంటున్నావు? ఓ పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలో ఉద్యోగం. అది ముంబైలోనే మెయిన్ బ్రాంచ్. ఇక్కడే రీసెంట్ గా బ్రాంచ్ ఓపెన్ చేశారు. మా బాస్ కి నేనంటే నమ్మకం ఎక్కువ. అందుకే నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్ గా అపాయింట్ చేశారు. ఇక్కడ ల్యాండ్ అవగానే నువ్వే గుర్తొచ్చావు, వాలిపోయాను. థ్యాంక్స్ రా. ఇంకేంటి విశేషాలు? పెళ్లి పిల్లలు? పెళ్లికి ఎందుకు తొందర, ముందు పని నేర్చుకో అని మా మాస్టర్ చెప్పారు. పని నేర్చుకునే ఉద్యోగం చేస్తున్నావు కదరా? ఓహో, నీకు అలా అర్థమైందా? నేనంటే సింగిల్ గా స్వేచ్ఛగా బ్రతికేస్తున్నా. మరి నీ సంగతి ఏంట్రా, పిల్ల జల్లా? అబ్బే, అంతదాకా రాలేదు. అసలు పెళ్లే కాలేదు. మరి లవ్వు గివ్వు? అదేం లేదురా. కాకపోతే ఈ మధ్య మంచి ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ లాంటి అమ్మాయి పరిచయం అయిందిరా. మరి ఇంకెందుకు ఆలస్యం? స్టార్ట్ బ్రౌజింగ్, దెన్ బ్యాండ్ బాజా బారాత్, ఫిర్ 10 బచ్చో. 10 మంది పిల్లల్ని కనాలరా. నేను కంటే బాగోదురా, మా ఆవిడ కంటుంది 10 మంది పిల్లల్ని. ఆడపిల్లలకు తమ భర్తకు ఎట్లాంటి ఆహారము పెట్టాలో తెలియకపోవడం వల్ల వివాహం అయిన తరువాత పురుషుని యొక్క శక్తి తగ్గకుండా ఎప్పటికప్పుడు బాగా మినుములతో చేసినటువంటి లడ్లు కానీ, కొబ్బరి బెల్లముతో చేసిన లడ్లు కానీ, ఇలా నువ్వుల లడ్లు కానీ, ఇట్లా అశ్వగంధ లాంటి పాకాలు కానీ, ఇట్లాంటివి మంచివి పెట్టి తన భర్త యొక్క శక్తి తగ్గకుండా చూడవలసిన బాధ్యత ఇంగ్లీష్ డాక్టర్ గారి భార్య అయ్యుండి మీరు నాటు వైద్యం ప్రోగ్రాం చూస్తున్నారేంటమ్మా? తెల్లగా ఉండేటువంటి బియ్యం అన్ని వైద్యాలకి మూలం నాటు వైద్యమేనే. మా తాతగారు మా అతనిలో ఎలాంటి శక్తి రాదు. ఎంతో మందిని చావు నుంచి రక్షించారు తెలుసా? ఆహారము బాగా ఫ్రై చేసి మార్చినటువంటి కూరలు పెడితే ఆ పురుషుడు అమ్మగారు ఏంటి? అమ్మగారు, అబ్బా ఏంటి? మొగుడు పెళ్ళాలు ఉంటారు కదా, ఎక్కడు? అమ్మగారు, పెళ్లి చేసుకున్నాక మొగుడు పెళ్ళాలు కలుస్తారు కదా. పిచ్చి మొహమా, కలవడానికి కదే పెళ్లి చేసుకునేది. అది కాదమ్మగారు, రోజుకి ఎన్నిసార్లైనా కలవచ్చా? అన్నిసార్లు ఇన్నిసార్లని లేదే. మూడు పెళ్ళాల మధ్య
ప్రేమ ఆకర్షణ కోరిక ఉండాలే గాని గడియారంలో ముళ్ళు తిరుగుతున్నట్టు ఎన్నిసార్లైనా కలవచ్చు. అట్టాగా ఎక్కువ సార్లు కలిస్తే నరాల ఈక్నెస్ వస్తుందేమో అనుకున్నా. అలాంటిదేం లేదే. పాడగా పాడగా రాగం అన్నారు. పైగా కలిసే కొద్దీ వాళ్ళ బంధం ఇంకా గట్టిపడుతుంది. థ్యాంక్స్ అమ్మగారు. మావా ఏంటే చాలా హుషారుగున్నావు, ఏంటి విషయం? ఏమయ్యా, నువ్వు దగ్గరికి వచ్చినప్పుడల్లా వద్దనేదాన్ని కదా. ఏం వద్దనే దానివి? అదే మన్మథ బాణం. అది డాక్టర్ గారు భార్య చెప్పింది. ఏం చెప్పింది? ఏంటి? ఏం చేసుకోవచ్చు? చిన్న పిల్లాడివి, ఏం తెలియదు పాపం. అర్థమైంది, నువ్వు మాట్లాడటం మాని. మన డాక్టర్ గారు పైకి అలా కనపడతారు గాని మహారసికుడు. నువ్వు కాదా? నీకు తెలియదా? ఆ శోభనం రాత్రి నువ్వు మంచం విరగొట్టినప్పుడే తెలిసింది నువ్వెంత పోటుగాడివో. అయితే పున్నమి నాగలా రెచ్చిపోతా. హే హాయ్ ధీరు. హే హాయ్. నన్ను గుర్తుపట్టారా? మిమ్మల్ని ఎలా మర్చిపోతానండి. అవును, బస్ స్టాప్ లో ఉన్నారేంటి? మెట్రో ట్రైన్ కోసం. ట్రైన్ కోసమా? లేకపోతే ఏంటండి, బస్ స్టాప్ లో ఎందుకుంటాం? బస్ కోసం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కడన్నా నిలబడే హక్కుంది కదా. అబ్బా మాటకారులే. మీ అంత కాదులేండి. ఆఫీస్కి వెళ్ళాలి, బైక్ రిపేర్, బస్ ఇంకా రాలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ విల్ డ్రాప్ యూ. కమ్ సిట్. అయ్యో మీకెందుకండి శ్రమ, నేను వెళ్ళేది హైటెక్ వైపు. నేను వెళ్ళేది అటేనండి, ఓ ఇన్నర్ బిట్ మాల్. నా ఇంటర్వ్యూకి ఇంకా టైం ఉంది. నేను డ్రాప్ చేస్తాను. కమ్ సిట్. ఓకే. మీరు చేసే సహాయానికి ఎంతో రుణపడి ఉంటాను. చాలా దారుణంగా మాట్లాడుతూనే ఉన్నారు మీరు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ చెయ్యి ఇలా ఇస్తే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడతాను. ఓకే. గుడ్ మార్నింగ్ ధీరు. వెరీ గుడ్ మార్నింగ్ వైషు. Hey, you! యా ఇట్స్ మీ. వాట్ ఆర్ యు డూయింగ్? Just chatting with you. అది నేను దూరంగా ఉన్నప్పుడు. దగ్గరగా ఉన్నప్పుడు చిట్ చాట్ చేయాలి. చాటింగ్ చేసి చేసి కందిపోయిన నీ సుతిమెత్తని వేళ్ళు నాజుగ్గా మారాలంటే వైషు, ఇట్స్ యూ. హా, మే హూ. ఏంటి ఇంత సడన్ సర్ప్రైజింగ్ గా వచ్చావు? ఈ బ్యాచిలర్ గారు చీకట్లో ఉండిపోయారు కదా, అందుకే వెలుగు నింపుదామని వచ్చాను. నీ వెలుగు ముందు చీకటే చిన్నబోయింది. అందుకే ఈ బ్రహ్మచారి గారు తొందరగా శ్రీవారైతే ఈ కారు చీకట్లు ఒంటరితనాలు ఏవీ ఉండవు కదా. అవును కదా.
ఆ.